సభా సరస్వతికి నమస్మాంజలి. వేదిక మీద ఆశులైన పెద్దలు, వేదిక ముందున్న సాహితీ మిత్రులందరికీ వందనాలు. నేను అటవీ శాఖలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇప్పటికీ దాదాపు 16 పుస్తకాలు వివిధ ప్రక్రియలో రాయడం జరిగింది. వచన కవిత్వంలో అమ్మంటే అనే పుస్తకం 3 భాషల్లోకి అనువదించినప్పటికీ ఎన్నో అవార్డులు వచ్చినప్పటికీ ఈ పురస్కారం గజల్ ప్రక్రియలో నాకు ప్రకటించడంతో చాలా ఆనందంగా ఉంది. అందుకు నేను ప్రత్యేకంగా ఆచార్య తంగెడ కిషోర్రావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సాహిత్యం పట్ల ఎన్ని పుస్తకాలు రాశానన్నది ముఖ్యం కాదు, ఏ ప్రక్రియలో ప్రతిభను కనపరిచి దానివల్ల పేరు వచ్చింది అన్నదానికే ముఖ్యం. ఈ పురస్కారాన్ని కూడా డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య గారి పేరు మీద ఈ అవార్డు ఇస్తున్నట్టు ప్రకటించారు. యాదృచ్ఛికమేమో కానీ నేను ధర్మకేతనం సాహిత్య కళాపీఠం అని నా సొంత సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం నేను నా తల్లిదండ్రుల పేరు మీద అవార్డు ప్రదానం చేస్తాను. అదే అవార్డును గత సంవత్సరం ఆచార్య తిరుమల శ్రీనివాసాచార్య గారికి ఇచ్చాను. ఈరోజు వారి పేరు మీద అవార్డు అందుకోవడం ఒక ఆనందానికి అనుభూతిగా ఉంది. ఇదే సాహిత్య ప్రక్రియలో నానిలో ఒక నాని రాశాను. ఇల్లు అలికిన ఇల్లాలు అలిగిన, ఇల్లు అలికిన ఇల్లాలు అలిగిన ఆచితూచి అడిగేయాలి. ఇది నాని. ఇలా నానీల పుస్తకంకు మంచి పేరు వచ్చింది. కానీ ఇక్కడ గజల్స్ ప్రక్రియలో ఈ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. మునుముందు కూడా ఈ అవార్డు అందుకున్నందుకు మరింత బాధ్యత పెరిగినట్టుగా నేను భావిస్తూ మరొక వారు ఆచార్య తంగెడ కిషోర్రావు గారికి, రిజిస్టర్ గారికి, రామూర్తి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గజల్ నాకు ఇష్టమైన గజల్. హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది, గుండెనెంత మదిస్తే కన్నీటి విలువ తెలిసింది. హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది, గుండెనెంత మదిస్తే కన్నీటి విలువ తెలిసింది. మాటలెన్ని జారావో నోటి నడుగు చెబుతుంది, మాటలెన్ని జారావో నోటి నడుగు చెబుతుంది. పాటించిన నాడే పలుకు విలువ తెలిసింది. హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది, గుండెనెంత మదిస్తే కన్నీటి విలువ తెలిసింది. చీకటసలు లేకుంటే వెన్నెలకేం విలువ ఉంది, చీకటసలు లేకుంటే వెన్నెలకేం విలువ ఉంది. నిన్న ముగిసిపోయాక, నిన్న ముగిసిపోయాక నేటి విలువ తెలిసింది. హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది, గుండెనెంత మదిస్తే కన్నీటి విలువ తెలిసింది. ఆంక్షలను అనుసరించి పక్షులు విహరిస్తాయా,
ఆంక్షలను అనుసరించి పక్షులు విహరిస్తాయా? అడుగడుగు నిషేధాన కాంక్ష విలువ తెలిసింది. హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది. ప్రతి మనిషికి కోరికుంది, ప్రతి మనసుకు స్పందనుంది. ప్రతి మనిషికి కోరికుంది, ప్రతి మనసుకు స్పందనుంది.